ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సౌమ్య అనిల్స్ కిచెన్. ఈరోజు మనం స్ట్రీట్ స్టైల్లో చికెన్ పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేను చెప్పిన విధంగా చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. కొత్తిమీర, ఫ్రెష్గా కడుక్కున్న చికెన్, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, హాఫ్ స్పూన్ సాల్ట్, 1 స్పూన్ కారం, హాఫ్ స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ బియ్యపిండి, 2 స్పూన్ శనగపిండి, హాఫ్ స్పూన్ పసుపు, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో ఫ్రెష్గా కడుక్కున్న చికెన్ని తీసుకొని సాల్ట్ని యాడ్ చేసుకుందాం. అలానే కారంని యాడ్ చేసుకుందాం. ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. పసుపుని కూడా యాడ్ చేసుకుందాం. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేద్దాం. ఇప్పుడు కరివేపాకు, కొత్తిమీరని కూడా యాడ్ చేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఫస్ట్ మసాలాలను వేసుకున్నాక మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా అయితే కారం, ఉప్పు అన్నీ పీస్కి మంచిగా పడతాయి. ఇప్పుడు 1 స్పూన్ బియ్యపిండిని యాడ్ చేసుకుందాం. అలానే శనగపిండిని కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మంచిగా కలుపుకుందాం. ఇది మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లైట్గా కొన్ని వాటర్ని యాడ్ చేసుకుందాం. వాటర్ని యాడ్ చేసుకొని మొత్తం మంచిగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ని యాడ్ చేయకండి. అలా అయితే బజ్జీలాగా అవుతాయి. ఇలా అయితే పకోడీలాగా ఉంటుంది. ఇప్పుడు మంచిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ పాటు ప్లేట్ని క్లోజ్ చేసి రెస్ట్లో ఉంచుదాం. ఇప్పుడు 10 మినిట్స్ అయింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మంచిగా కలుపుకుందాం. ఇది పర్ఫెక్ట్గా ఉంది. ఇప్పుడు స్టవ్ పై కడాయి పెట్టి ఆయిల్ని యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యే వరకు చూసుకుందాం. ఆయిల్ ఎప్పుడు కానీ మీడియం హీట్లో ఉన్నప్పుడు చూసుకొని చికెన్ పకోడీలని యాడ్ చేసుకుందాం. అన్నిటినీ పీసెస్గా సపరేట్గా యాడ్ చేసుకోవాలి. ఇలా నేను చూపించే విధంగా యాడ్ చేసుకోండి. ఇవి మంచిగా ఫ్రై అయ్యేటట్టు చూసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుందాం. 2 సైడ్స్ వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియం హీట్లో పెట్టి కుక్ చేసుకుందాం. అలా అయితే పీస్ పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. నాకు చికెన్ అంటే చాలా ఇష్టం. అందులో ఈ చికెన్ పకోడీ అంటే చాలా ఇష్టంగా తింటాను. ఇది చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మనం బయట తిన్నట్టే ఉంటుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయితే చేయండి. ఇది 1 kg చేసి పెట్టినా కూడా ఇష్టంగా గిన్నెను మొత్తం ఖాళీ చేసేస్తారు. మా ఇంట్లో అయితే నేనైతే చాలా బాగా తింటాను. ఇది ఇలానే ఫ్రై అయ్యేటట్టు చూడండి. ఫ్లేమ్ని మీడియం హీట్లో పెట్టాలి. ఇలానే కుక్ కానివ్వాలి. ఇంకొక 2 మినిట్స్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అవుతాయి. ఇవి మంచిగా కుక్ చేసుకోవాలి. 2 సైడ్స్ కాలేటట్టు చూసుకుందాం. చూడండి, బ్రౌన్ కలర్ వచ్చేస్తున్నాయి. నాకు ఇవి చేస్తుంటే చాలా నోరు ఊరుతుంది. ఎప్పుడెప్పుడు తిందామా అని ఉంది. ఇవి పర్ఫెక్ట్గా కుక్ అయ్యాయి. ఇప్పుడు మనం టిష్యూ వేసుకున్న పేపర్లో సపరేట్ చేసుకుందాం. ఇలా యాడ్ చేయడం వల్ల ఆయిల్ అంతా వెళ్ళిపోతుంది. ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకుని యాడ్ చేసి ఫ్రై చేసుకుందాం. పకోడీ అంటే చిల్లీస్, కరివేపాకు, ఆనియన్స్ అయితే ఉండాలి. అలా ఉంటేనే ఆ టేస్ట్ ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఇప్పుడు ఇవి సపరేట్ చేసుకుందాం. ఇవి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. చూడండి, పీస్ పర్ఫెక్ట్గా కుక్ అయింది. ఇలా అనగానే మొత్తం అయిపోతుంది. అంతే, మన ఎంతో టేస్టీ అయిన చికెన్ పకోడీ రెడీ. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి రెసిపీస్ కోసం మన ఛానల్ని షేర్, లైక్, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరొక కొత్త వంటకంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.